ఎలా జీవించామన్నది చాలా ముఖ్యం. మనకు ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు. అందుకనే ఎప్పుడు కలువలు తామరల ఉదాహరణలు ఇస్తుంటాను నేను. మీరు ఎప్పుడైనా చూడండి, కలువ పూలు తామర పూలు ఎక్కడ దొరుకుతాయంటే మీకు బురదలో దొరుకుతాయి. ఆ కలువలు తామరలు బురదలో పుట్టిన తర్వాత నెమ్మదిగా పైకి ఎదుగుతూ ఉంటే చంద్రుడు సూర్యుడు ఆ కలువలు తామరల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు బయటికి వస్తాయా అని. ఆ కలువలు తామరలు బయటికి రాగానే చంద్రుడి కాంతి సూర్యకాంతిని తీసుకుని అద్భుతమైన పుష్పాలుగా అవి వెలుగొందుతాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ ఫ్లవర్స్ లో ఎక్కడా మీకు కలువలు తామరలు కనిపించవు. మాకు వేసిన దండల్లో కూడా కలువలు తామరలు కనపడవు. ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళండి, అక్కడ మీకు కలువలు తామరలు దర్శనమిస్తాయి. పుట్టిందెక్కడ? బురదలో. చేరిందెక్కడ? భగవంతుని సన్నిధానంలో అన్నమాట. అందువల్ల మనం ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు, ఎలా పెరిగి ఎక్కడ చేరామన్నది ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా అదే ఆలోచించండి.